సోషల్ మీడియా వలన ఒక్కసారిగా ఫేమస్ అయిపోయి అమాంతంగా కింద పడిపోయిన జీవితాలని మనం ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. అందులో మొదటి పేరు రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 సినిమాలకు పైగా తన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేసి ఎన్నో ఇట్లు సాధించాడు. మధ్యలో కనుమరుగైపోయాడు. లాస్ట్లో మాత్రం తను చనిపోయే ముందు అల్చెల్ చేసి పడేసని చెప్పాలి. తను నిజంగా తాగుడుకు బానిస అయిపోయి మొత్తం తెర వెనుక భాగవతం మొత్తం బయట పెట్టిండు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్న లేని సీక్రెట్లన్నీ బయట పెట్టి ఒక్కసారిగా సోషల్ మీడియాలో అల్చల్ చేసి ఫేమస్ అయిపోయాడు. తర్వాత తను చనిపోవడం జరిగింది. ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ యూట్యూబ్లో అల్చల్ చేసిండు. మొత్తం డైలీ ఇంటర్వ్యూలు ఇస్తూ తను తాగుతూ మొత్తం రాయసాలని బయట పెట్టి తన మాటలు, తన ఎటకారం, తన యాస భాష పంచులు మొత్తం ఇప్పటికీ ట్రెండింగ్లో తన మేమ్స్ ఉన్నాయంటే నిజంగా రాకేష్ మాస్టర్ చాలా ఫేమస్ అయిపోయాడు. చివరికి మందుకు బానిస అయిపోయి చనిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ బర్రెలెక్క అని చెప్పాలి. బర్రెల దగ్గర వీడియో తీసి ఫేమస్ అయిపోయింది. ఒక్కసారిగా అమాంతంగా చాలామంది ఫ్యాన్స్ అయిపోయారని చెప్పొచ్చు. యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అండ్ నెక్స్ట్ తను ఎలక్షన్లో నిలబడి ఇంకా హైప్ క్రియేట్ చేసుకుంది. అసలు మీడియా మాత్రం వేరే లెవెల్లో ఆమెని అల్చల్ చేసి హైప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఆమెకి ఇక్కడే కాదు బయట వేరే దేశాల్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండి ఆమెకు ఫండ్స్ పంపించడం, తను సంపాదించుకోవడం అక్కడి వరకు చాలా బాగుంది. తర్వాత ఒక్కసారిగా నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది డబ్బుల గురించి. అండ్ నెక్స్ట్ ఏ మీడియా అయితే ఫేమస్ చేసిందో అదే మీడియా ఆమెకి మళ్ళీ రివర్స్గా ఫేమస్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆమె ఇప్పటికీ అట్ అవుతుంది. తను ఈ ట్రోల్స్ భరించలేక కూడా ఈ మధ్య కూడా రీసెంట్ వీడియో అనేది చేయడం జరిగింది. నిజంగా బర్రెలకు కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ ఫేమస్ అయిన కారణంగా ట్రోల్స్ కూడా చాలా వరకు ఆమె భరిస్తూ ఉందని చెప్పాలి. నెక్స్ట్ కుర్చీ తాత తన మాటలతోటి ఇంటర్వ్యూలకు మీడియా చిక్కడం జరిగింది. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా అడ్డగోళ్ళు బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయిపోయాడు. తర్వాత కుర్చీ తాత ఇంటర్వ్యూలు మాత్రం వేరే లెవెల్లో చేసిరని చెప్పాలి. తర్వాత కుర్చీ తాత సాంగ్ కూడా గుంటూరు కారం మహేష్ బాబు సినిమాలో కూడా పెట్టడం జరిగింది. తమని ఉపయోగించుకోవడం చెప్పాలి. తర్వాత కుర్చీ తాతని అసలు వైజాగ్ సత్య టీం వాడుకొని గొడవ అయిపోయి జైలు కూడా పోయి తర్వాత అతడు కనుమరుగైపోయాడు. ఇప్పుడు కనిపించకుండా పోయిండని చెప్పొచ్చు. కుర్చీ తాత వెనుక మీడియా తిప్పి అతను తిప్పి వాడుకొని ఇప్పుడు అసలు ఎక్కడుండో కూడా తెలియని పరిస్థితికి వచ్చిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి కుమారి అంటే అని చెప్పాలి. కూరలు అమ్ముకుంటూ ఫేమస్ అయిన కుమారి అంటే రోడ్ సైడ్ ఫుడ్లో ఫేమస్. అక్కడ పోయి ఒక చిన్న వీడియో తీసి పెట్టడం ద్వారా చాలా ఫేమస్ అయిపోయింది. అసలు వేరే లెవెల్ ఫాలోయింగ్ అనేది ఆమెకు రావడం జరిగింది. ఒక్కసారిగా అమాంతంగా ఆమె ముందు అసలు మీడియాలో అల్చేల్ చేసిందని చెప్పాలి. కుమారి అంటే అసలు ఆ 1000 రూపాయల డైలాగ్ మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు. అసలు పెద్ద సెలబ్రిటీలు వచ్చి కూడా కుమారి అంటే దగ్గర తన ఫుడ్ తింటూ అసలు ఘోరమైన ఫేమస్ అయిపోయింది కుమారి అంటే. ఇప్పుడు మాత్రం తను మళ్ళీ కనిపించకుండా పోయింది. కుమారి అంటే పరిస్థితి కూడా అలానే ఉంది. నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి మోనాలిసా. కుంభమేళలో మోనాలిసా ఫేమస్ అని చెప్పాలి. కుంభమేళ గుర్తొస్తే ఖచ్చితంగా మోనాలిసా గుర్తొస్తుంది. అసలు మోనాలిసా అందాన్ని పొగుడుతూ వీడియోల మీద వీడియోలు అల్చెల్ చేసి పడేసారు. అసలు ఓవర్ నైట్ స్టార్ చేసి పడేసారు మోనాలిసాని. అసలు మోనాలిసా ఒక హీరోయిన్ సినిమాలో కూడా తీసుకోవడానికి ఆ డైరెక్ట్ వచ్చి తిరిగి అసలు అతడు కేసులో ఇరుక్కొని మోనాలిసా కూడా సైడ్ అయిపోయిందని చెప్పాలి. ఇక మరొక సోషల్ మీడియా ఫేమస్ స్టార్ వచ్చేసి అఘోరి. లేడీ అఘోర్ని అంటూ అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి దాదాపు ఒక 4-5 మంత్స్ సోషల్ మీడియాలో ఒక ఊపిండని చెప్పొచ్చు. అసలు తెలుగు స్టేట్లే కాదు వేరే స్టేట్లు కూడా తిరుగుతూ కారు వేసుకొని మనోడు కథల పడుతూ అఘోరిని అంటూ ఘోరాలు చేసుకుంటూ పెద్ద రచ్చ చేసినని చెప్పాలి. మీడియాలో ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలో ఎక్కడ చూసినా మనోడు మాత్రం అల్చెల్ చేసి పడేసిండు. పెద్ద ఫేమస్ అయిపోయిండు అఘోరి. అసలు అఘోరి మీద ట్రోల్స్ కావచ్చు, అఘోరి మీద మీడియా మీద న్యూస్ కావచ్చు, అసలు ఘోరమైన ఇంటర్వ్యూలు చేసిర్రు. అఘోరి లాస్ట్కి ఒక అమ్మాయిని ఎత్తుకొని పరారైపోయి తర్వాత పోలీసులు చెక్కి అఘోరి కాదు ఏం కాదు మనోడు ఘోరాలు మొత్తం బయట పెట్టేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇట్లా సోషల్ మీడియా ఫేమస్ చేసి మరొకసారి ఆ రివర్స్ కూడా అతడికి చేయడం జరిగిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ సోషల్ మీడియా ఫేమస్ క్యాండిడేట్స్ అంటే అలెక్క, చిట్టి పికిల్ సిస్టర్స్ అని చెప్పాలి. పొట్టి బట్టలు వేసుకుంటూ చిట్టి పికిల్స్ అమ్ముకుంటూ వేరే లెవెల్లో ఫేమస్ అయ్యారు యూట్యూబ్లో.
సోషల్ మీడియాలో. ఒక్కసారిగా వాళ్ళు కస్టమర్తో తిట్టిన బూతులను వీడియో పట్టుకొని ఆడియోను పట్టుకొని నానా రచ్చ చేసి పడేసారు. ఒక్కసారి ఏకదంగా వాళ్ళ హైప్ కాదు కాస్త వాళ్ళు మళ్ళా పచ్చలు అమ్ముకోకుండా వేసి పడేసారు అని చెప్పొచ్చు. అసలు వేరే లెవెల్ ఇష్యూ చేసారు దీన్ని. ఇది ఒక స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అలేక చిట్టి పికిల్స్ ఇష్యూని తీసుకెళ్ళి ఒక్కసారిగా వాళ్ళు మాత్రం ఫేమస్ అయిన వాళ్ళు మరొకసారి కింద పడిపోయారు సోషల్ మీడియా వాళ్ళని చెప్పాలి. ఇక మరొక సోషల్ మీడియా స్టార్ ఎవరంటే మన వేణుస్వామి గురించి చెప్పాలి. వేణుస్వామి టాలీవుడ్లో ఎప్పటి నుంచో అందరి జాతకాలు చూసుకుంటాడు, కానీ మనోడు జాతకం ఎట్లుంటుంది అంటే పక్కోని గెలికి ఎంజాయ్ చేసే రకం ఉంటుంది. అన్ని పనికి మాలిన జాతకాలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ మీడియాకి టార్గెట్ అయిపోయిండు. ఉన్న పేరును కాస్త పోగొట్టుకొని ఇప్పుడు కనుమరు కాకుండా ఎవరి జాతకాలు కాదు తన జాతకమే తాను చూసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పాలి. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో చాలా అయిపోయి ఒక ట్రెండింగ్లోకి వచ్చి ఒక్కసారిగా అమాంతం పైకి పోయి కింద పడిన వాళ్ళని చెప్పొచ్చు. నిజంగా సోషల్ మీడియా ఎత్తుకోగలుగుతుంది, ఎత్తేయగలుగుతుంది. సోషల్ మీడియా లైఫ్ ఇస్తుంది, లైఫ్ని ఒక్కసారిగా టర్న్ కూడా చేస్తా అని మనకు ఈ జీవితాలను చూస్తే ఖచ్చితంగా గుర్తొస్తుంది. అందుకే సోషల్ మీడియాతో జాగ్రత్త ఉండాలి.